ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో అత్యంత గొప్పదైన, అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేసే అధ్యాయం రాజవిద్య రాజగుహ్యం. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య స్వరూపాన్ని, భక్తి యొక్క మహిమను మరియు భగవంతునిపై అనన్య భక్తి కలిగిన వారికి లభించే ఫలాలను వివరించాడు. మనిషి ఎన్నో విద్యలను నేర్చుకుంటాడు. కొన్ని జ్ఞాతం అంటే మనకు తెలిసిన విషయాలను మరింత విస్తరింపచేస్తాయి. మరికొన్ని అజ్ఞాతం అంటే ఇప్పటి వరకు తెలియని విషయాలను తెలియజేస్తాయి. ఇవన్నీ లౌకిక విద్యలైనా, శాస్త్ర విద్యలైనా ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటాయి. కానీ రాజవిద్య మాత్రం వాటన్నింటికీ మించింది. కేవలం ప్రపంచ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వదు. నేను ఎవరు? పరమాత్మ ఎవరు? మన జీవిత పరమలక్ష్యం ఏమిటి? భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అనే అత్యున్నత సత్యాన్ని తెలియజేస్తుంది. విద్యలన్నింటిలోకి రాజు కాబట్టి రాజవిద్య అని తెలియజేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అజ్ఞానం పోగొట్టుకోవాలి అని ఆశించే వారందరికీ ఉపయోగపడేదే రాజవిద్య. శ్రద్ధ కలవాడే జ్ఞానాన్ని పొందుతాడు. విద్యార్థి చదువుపై శ్రద్ధ ఉంచి చదివితే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అశ్రద్ధ చేస్తే పనికి రాకుండా పోతాడు. శ్రద్ధ మనకు జ్ఞానాన్ని, అశ్రద్ధ అజ్ఞానాన్ని కలిగిస్తాయి. భక్తిలో అయినా, మనం చేసే కర్మలో అయినా శ్రద్ధ ముఖ్యమని, ఏ వ్యక్తి అయినా నిజమైన భక్తితో ఆరాధిస్తే తనను చేరుకోగలడని బోధిస్తాడు. సర్వప్రాణులకు మహేశ్వరుడనైన నేను లోక కళ్యాణం కోసం అవతారాలను ఎత్తిన కారణంగా నా యొక్క పరమ వైభవాన్ని తెలుసుకోని మూర్ఖులు నన్ను సామాన్య మానవునిగా భావించి తక్కువ చేసి చూస్తారు అని భగవంతుడు తెలిపాడు. శిశుపాలుడు చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని చూసినవాడే, కానీ ఆయనని పరమాత్మునిగా కాక సాధారణ మానవునిగా భావించి విమర్శిస్తూనే ఉండేవాడు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యజ్ఞంలో అగ్రపూజ శ్రీకృష్ణునికి చేయాలి అని నిర్ణయించగా వ్యతిరేకించి అడ్డుకున్నాడు. సాక్షాత్తు భగవంతుడే ఎదుట ఉన్నా గుర్తించక నాశనమైన మూర్ఖుడు శిశుపాలుడు. తన జీవితమంతా అనన్య భక్తితో శ్రీ వెంకటేశ్వరునిపై అనేక కీర్తనలు రచించి భగవంతుని మహిమను నిరంతరం గానం చేసి తరించిన గొప్ప భక్తుడు తాళ్లపాక అన్నమాచార్య. భగవంతుడు భక్తుని యొక్క ధనం, కులం, జాతి, స్థానం చూడడు. భక్తుని యొక్క ప్రేమను మాత్రమే చూస్తాడు. నిర్మలమైన మనస్సుతో భక్తునిచే సమర్పించబడిన పత్రం, పుష్పం, ఫలం, జలం ఏవైనా సంతోషంతో స్వీకరిస్తానని అంటున్నాడు వాసుదేవుడు. కామ్యకా వనంలో పాండవులు వనవాసం చేయు కాలంలో ఒకరోజు దుర్వాసముని తన 10,000 మంది శిష్యులతో పాండవుల దగ్గరికి వెళ్ళగా ధర్మరాజు వారికి స్వాగతించి భోజనానికి ఆహ్వానిస్తాడు. సూర్యుడిచ్చిన అక్షయ పాత్ర ఎంతమందికైనా భోజన సదుపాయం కలిగిస్తుంది. కానీ ద్రౌపది తిన్న తర్వాత ఆ రోజుకి అక్షయ పాత్ర పనిచేయదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. తమను రక్షించేవారెవరు అని బాధపడుతూ ద్రౌపది, కృష్ణ, గోపాల, భక్తవత్సల, ఈ ఆపద నుండి మమ్మల్ని నువ్వే కాపాడగలవు అని ప్రార్థించగా ఆమె మొర ఆలకించి ద్రౌపది కడకు వేగంగా వెళ్ళి ఆమె చెంత నిలుస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ద్రౌపది శ్రీకృష్ణునికి ప్రణమిల్లి తనకు వచ్చిన ఆపద తెలుపగా ఆ మాటలు పట్టించుకోక, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా అని అనగా, తినడానికి ఏమీ లేకనే నిన్ను వేడుకున్నాను, అక్షయ పాత్రలో ఏమీ లేదు అని చెప్పగా, అక్షయ పాత్రను తెచ్చి చూయించు అని శ్రీకృష్ణుడు పలికెను. ఇక చేసేదేమీ లేక అక్షయ పాత్రను తెచ్చి చూయించగా పాత్రకు అంటుకున్న చిన్న ఆకు కనిపించగా ఆ శాఖాన్ని భుజించి భగవంతుడు తృప్తి చెందెను. ఇంతలో స్నానానికి వెళ్ళిన దుర్వాసముని అతని శిష్యులకు పొట్టలు నిండిపోయెను. తిరిగి వెళ్ళి భోజనం చేయలేమని అటు నుండటే వెళ్ళిపోయారు. భక్తితో సమర్పించిన పత్రానికే తృప్తి చెంది ఆపద నుండి గట్టెక్కించిన భక్తవత్సలుడు పరమాత్మ. మొసలి బారిన పడిన గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థించగా వచ్చిన నారాయణుని చూసి సరస్సులో ఉన్న కలువ పువ్వును
అతి కష్టంతో తన తొండంతో తీసుకొని భగవంతునికి సమర్పించి, జగన్నాథ, నారాయణ నీకు నమస్కారం అని నమస్కరించగా చక్ర ఆయుధంతో మొసలిని సంహరించి గజేంద్రుని రక్షించాడు. శబరి బిల్లజాతికి చెందిన మహిళ, మహాభక్తురాలు. తన జీవిత కాలమంతా రాముని రాక కోసం నిరీక్షించింది. నిరీక్షణ ఫలించి రాముని దర్శన భాగ్యం కాగా శబరి ప్రేమతో ఫలాలను సమర్పించగా వాటిని ఆరగించి ఆమెను కృతార్థురాలిని చేసెను భక్తవత్సలుడు. రంతిదేవుడు ఒక మహారాజు, దయకలవాడు. దుఃఖంలో ఉన్న బీదలందరికీ తన దగ్గర ఉన్న సంపదలను దానం చేసిన దయామయుడు. అట్లా సంపద అంతా పోయినా రంతిదేవుడు కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఒకసారి చాలా రోజులు ఆయనకు ఆహారమే లభించలేదు. అలా ఆకలితో బాధపడుతున్న రంతిదేవునికి ఒకరోజు ఆహారం లభిస్తుంది. దానిని తినబోతుండగా ఒక బ్రాహ్మణుడు ఆకలితో బాధపడుతున్నానని అనగా అందులో సగం ఆహారం అతనికిచ్చి ఆకలి తీరుస్తాడు. మిగిలిన ఆహారాన్ని తినబోతుండగా శూద్రుడు ఆకలిగా ఉంది అని అనగానే కొంత ఆహారం అతనికి పెట్టి ఆకలి తీరుస్తాడు. ఇంతలో మరొకడు కుక్కలను వెంటబెట్టుకొని వచ్చి ఆకలి అనగానే మిగిలింది ఇచ్చేసి కనీసం నీటితో అయినా కడుపు నింపుకుందామని అనుకుంటుండగా ఒక చండాలుడు దాహంతో చచ్చిపోతున్నాను అని అనగానే మంచినీళ్ళిచ్చి దాహాన్ని తీర్చి అతని ప్రాణాలు కాపాడాడు. రంతిదేవుని పరీక్షించుటకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే తమ మాయ ద్వారా బ్రహ్మణాది రూపాలు ధరించి వచ్చినారు. భక్తితో తన మనస్సు పరమాత్మయందుంచి జలం అర్పించిన కారణంగా భగవంతుడు అతనికి ముక్తిని ప్రసాదించెను. ఈ విధంగా భగవంతుడు భక్తి శ్రద్ధలతో సమర్పించు పత్రం, పుష్పం, ఫలం, జలాలనే కాదు, ఎట్టి శ్రమ కానీ, హింస కానీ, ఖర్చు కానీ లేకుండా తేలికగా లభించే ఏ వస్తువును సమర్పించినా స్వీకరిస్తాను అని చెప్పాడు. చివరగా భగవంతుడు అర్జునునితో నాయందే మనస్సుంచమని, మనస్సులోని ప్రేమను కూడా పరమేశ్వరుని వైపే సాగించాలి అని అంటాడు. భగవత్ పూజ యందు అనురాగం కలిగి ఉండాలి. భక్తి కూడా ఒక కర్మనే. పూజ గదిలో నిత్యం భగవంతుని ఆరాధించడం అంతరంగ సాధన అయితే, నిత్యం మనం ఆచరించే అనేక కర్మలలో కూడా ధర్మబద్ధంగా జీవించాలి. మనిషి జన్మ పొందినందుకు నిరంతరం భగవంతుని స్మరించాలి. మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం భగవంతునికే సమర్పణ చేసినచో మనకు ముక్తి కలుగుతుంది. ద్రవ్యముతో ఆరామమును కొనగలము, కానీ రాముని కొనలేము. రాముని కొనాలంటే భక్తికి మించింది వేరొకటి లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.